హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మంగు వెంకటరామారావు విరచిత అంశంగా పింగళి 122వ జయంతి స్మృతి అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పింగళి 122వ జయంతి స్మృతి, మంగు వెంకటరామారావు విరచితం. ఇక వినండి. పింగళి వారికి ప్రణామం. శాయరాడింగరి తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అజరామరమైన ఖ్యాతిని ఆర్జించి కొత్త కొత్త పదాలతో తెలుగునాట ఒక సాహితీ గగనంలో అచ్చ తెలుగు భాష సూర్యుడు భావకిరణాలను అవనిపై పరిచిన శ్రీ పింగళి నాగేంద్రరావు వారి 122వ జయంతి స్మృతిగా పింగళి నాగేంద్రరావు వారి జననీ జనకులు శ్రీ పింగళి గోపాలకృష్ణ శర్మ, సాధ్వి మహాలక్ష్మమ్మ వారు. పింగళి నాగేంద్రరావు వారికి ఇంతటి సాహిత్య పరిణితి చెంది ఆ మూలాంకురాలు ఊహ తెలిసినప్పటి నుంచి దివిసీమ అవనిగడ్డ ఆ ప్రాంతంలో తిరిగే రోజుల్లో ఇంటి మండువాలో గిళలో కూర్చొని వేదమూర్తులైన పండితులు యజుర్వేదం అధ్యయనం చేస్తుంటే ఆ వేద విభాగంలో పనసలన్నీ వింటూ క్రమంగా మస్తిష్కంలో పదిలపరుచుకోవటం చేత మాటల్లో పాటల్లో ఆ ధారణ బాగా ఉపయోగపడిందని చెప్పారు. అనగా వేదాధ్యయనం శ్రవణం మాత్రం చేత ఆ రుక్కులన్నీ బాగా పింగళివారు వంట పట్టించుకున్నారు. కృష్ణా జిల్లా దివిసీమలో అవనిజాపురం అని ప్రఖ్యాతిగాంచిన అవనిగడ్డలో అరవా కోటేశ్వరరావు గారితో అనుబంధం, మండలి వెంకటకృష్ణారావు గారులతో పరిచయం ఉంది. పింగళి తాతగారి ఇల్లు అరవా కోటేశ్వరరావు గారి పక్కవాటా కావటం వల్ల వీరితో అనుబంధంగా ఉండేవారు. పింగళివారు అవనిగడ్డ ప్రాంతంలో ఉంటూనే మచిలీపట్నంలో కోపెల్ల హనుమంతరావు మున్నగు వారు స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈ కాలేజీలోనే ప్రముఖ కవి మంగినపూడి పురుషోత్తమ శర్మ, ప్రఖ్యాత నాటక కళాకారుడు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు కలిసి చదువుకున్నారు. ఈ ఆంధ్ర నేషనల్ కాలేజీలో తొలితరం విద్యార్థుల్లో ఒకరైన పింగళి వారు కావటం, వారు తిరుపతి వెంకట కవులు వారి సహ అధ్యాయులు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు గారులతో పరిచయం లభించింది పింగళికి. 1941వ సంవత్సరంలో డాక్టర్ దుర్గా ప్రసాదరావు నాయుడు గారు వారు నిర్మించిన తొలి చిత్రం భలే పెళ్ళి, కూచిభొట్ల శివరామకృష్ణయ్య, శాంతికుమారి జంటగా నటించారు. ఇదే సినిమాలో తొలిసారిగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలతో పింగళివారు చలనచిత్ర సీమకు పరిచయమైనారు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రంగప్రవేశం వారితో ఈ విధంగా మొదలై ఒక సువర్ణాధ్యాయంగా సినీ సాహిత్య సార్వభౌమత్వం అంకురార్పణం జరిగింది. కొన్ని పాత్రలను తీసుకుని వాటితో మెలోడ్రామా సృష్టించడం అన్నది సహజంగా రచయితలు చేసే పని. అయితే ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు సృష్టించే పాత్రలలోనే డ్రామా ఉండేది. అదే ఆయన కలం ప్రత్యేకత. అందుకే పింగళి సృష్టించే పాత్రలు నిత్యనూతనంగా ఉండి
ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూ ఉన్నాయి. ఆయన రాసే మాటల్లో, పాటల్లో హాస్యం తొణికిసలాడుతూ ఉంటుంది. వింత వింత పదాలను సృష్టించటం, వాటిని జనం నోళ్లలో నానే విధంగా చేయడంలో పింగళి పాటించిన పద్ధతే వేరు. పింగళి సృష్టించిన కొన్ని పేర్లు: సదాజప పాతాళ భైరవిలో, నేపాళ మాంత్రికుడు పాతాళ భైరవి, తోటరాముడు పాతాళ భైరవి, ఎంత చెబితే అంతేగాళ్ళు చంద్రహారం, నిక్షేపరాయుడు చంద్రహారం, ఆటకోటి దెయ్యాలు జగదేక వీరుని కథ, రెండు చింతలు జగదేక వీరుని కథ, త్రిశోకానందుడు జగదేక వీరుని కథ. ఈ డైలాగుల్ని మర్చిపోగలమా? సాహసం సేరా పాతాళ భైరవి, నరుడా ఏమి నీ కోరిక పాతాళ భైరవి, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా పాతాళ భైరవి, తప్పు తప్పు డింగిరి డెంభక ఇవి పాతాళ భైరవులు. పేరుకు అగ్రనాయకులు, ఆ మాత్రం అనలేరు, నోరు తిరగదు మాయాబజార్లో. అదే మన తక్షణ కర్తవ్యం మాయాబజార్లో. ముక్కోపారికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది మాయాబజార్. ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే మాయాబజార్లో. రసపట్టులో తర్కం కూడదు మాయాబజార్లో. మీరు ధర్మాత్ములు కారని తేలినా అన్నగారితో ప్రమాదమేనే మాయాబజారు. మీ శాస్త్రాలు సామాన్యుల కోసం, కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకుల కోసం కాదు. ఇది మాయాబజార్లో. వివాహ కార్యక్రమానికి అతి ముఖ్యమైన చిట్ట చివరి క్రియ ఇది, అంటే అంత్యక్రియ. ఇది మాయాబజార్లో. ఐశ్వర్యం పోతేనేం, ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఇది మాయాబజారు. ఎంత మదమెంత కావరం ఎంత పొగరు మాయాబజారు. నీ శాసతరం శాస్త్రం సొంత తెలివిలేని వాళ్ళకి కానీ మాయాబజారు. మీరు ఉద్దండ పండితులే కానీ ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా మాయాబజార్లో. గోంగూర శాకాంబరీదేవి ప్రసాదం మాయాబజార్లో. బెదిరితే వీరపత్ని కాజలదు మాయాబజార్. మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించుకుంటున్నాయి మాయాబజార్. ఇలా పింగళి 122వ జయంతి స్మృతిలో మంగు వెంకటరామారావు గారు పింగళి గారి గురించి అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో పింగళి వారికి నివాళిగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.